కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దూరం అవుతున్నారా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవునని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరు కాలేదు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి హాజరైన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న మాత్రం రాలేదు. ఇక సీఎల్పీ భేటీకి తీన్మార్ మల్లన్న రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కొంతకాలంగా రెడ్లను టార్గెట్ చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వేను లైవ్ లో తగులబెట్టారు మల్లన్న. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీపీసీసీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. రైట్, దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిఎల్పి మీటింగ్ ని. ఈ సిఎల్పి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నారు దీపదాస్ మున్షి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంసీహెచ్ఆర్ మీటింగ్ కు హాజరైనటువంటి సందర్భం ఉంది. ఉదయం 11 గంటల నుంచి కూడా దాదాపు 3-4 గంటలుగా కూడా కంటిన్యూగా ఈ సభ నడుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి పార్టీలో అంటే వివిధ పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఇన్విటేషన్ రాకపోవడం వల్ల రాలేని పరిస్థితి. అయితే ఇక్కడ చాలా మంది ఇంట్రెస్ట్ గా ఎదురు చూసింది ఏంటంటే, ఇక్కడ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకు ఆహ్వానం ఉందా, ఎందుకు రాలేకపోయాడు అనేది ఒక పెద్ద ఎత్తున ఇక్కడ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. తీన్మార్ మల్లన్న మనం చూసాం లాస్ట్ సారి గ్రాడ్యుయేట్ నుంచి ఆయన గెలిచారు. అయితే ఈ మధ్య కాలంలో పార్టీకి కొరకరాని పోయేగా మారారనేటువంటి ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. రీసెంట్ గా మనం చూసాం బీసీ కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో అనుకున్న స్థాయిలో పార్టీలో అంటే ఆయనకు గుర్తింపు లేదు అనేటువంటి విషయం మీద ఆయన ఒక గందరగోళానికి గురవుతున్నారంటూ కూడా ఆ పార్టీలో ఉంది. ఆయన ఉనికి కోసమే ఈ రకంగా మాట్లాడుతున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడేటువంటి సందర్భం. అయితే ఈ రోజు మీటింగ్ కు రాకపోవడానికి మాత్రం వేరే రీజన్ ఉందంటూ కూడా తీన్మార్ మల్లన్న మనతో చెప్పడం జరిగింది. పూణేకు వ్యక్తిగత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల వెళ్ళాను తప్ప నాకు వాస్తవానికి పిసిసి నుంచి ఇన్విటేషన్ వచ్చింది సిఎల్పి మీటింగ్ రమ్మని. సిఎల్పి మీటింగ్ కు రాలేకపోతున్నానని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఇప్పటికే మెసేజ్ అందజేశానంటూ కూడా తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. అయితే తీన్మార్ మల్లన్న రాకపోవడం పట్ల కొంత చర్చకైతే దారితీసినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఆయన మనం చూసాం కులగణనకు సంబంధించిన దాంట్లో తక్కువగా చూపించారు బీసీల సంఖ్య అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వరంగల్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు. ఆయన వేలాది మందితో అక్కడ వచ్చినటువంటి సభలో కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. ఈ ప్రభుత్వ తీరుని బీసీలను తక్కువ చేసి చూస్తుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెడ్డి సీఎం గా ఆయన చివరి ముఖ్యమంత్రిగా ఉండనున్నారంటూ కూడా ఆయన చెప్పారు. భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం రాబోతోంది, బీసీ ముఖ్యమంత్రి జస్ట్ తెలంగాణను ఏలబోతున్నారంటూ కూడా తీన్మార్ మల్లన్న అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏదైనా కూడా ఈ రోజు సిఎల్పి మీటింగు, అందులో పార్టీ సంస్థాగత అంశాలతో పాటు పార్టీ అభివృద్ధి కానీ, అదేవిధంగా కోఆర్డినేషన్ పార్టీకి, అదేవిధంగా ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ అంశాలు కావచ్చు, బహిరంగ సభలు పెట్టుకునే అంశం కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద కూడా ఈ రోజు ఇష్టానుసారంగా పార్టీలో ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. దీంట్లో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రాకపోవడం కొంత చర్చకైతే దారితీసింది. అయితే ఆయన మీద మాత్రం మనం చూస్తున్నాం, మన సీతక్క కానీ, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వరుసగా మంత్రులు కానీ, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా గట్టిగానే ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది. మేమే స్వయంగా ఆయన గెలిపించాము, ఆయనని మమ్మల్ని గెలిపించడం కాదనే దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న కొంత అలగడం వల్లనే రాలేదా అనే చర్చ కూడా ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి చర్చగా దారితీస్తుంది. ఏదైనా కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా రాలేదని కొంతమంది, రీసెంట్ గా జరిగినట్టు దాంట్లో మొత్తం ఈ కులగణన పత్రాన్ని చించేయాలి అనేటువంటి పిలుపు ఆయన ఇచ్చిన నేపథ్యం కావచ్చు, ఈ ఓవరాల్ ఇష్యూ కావచ్చు, మొత్తానికి బీసీ సమాజం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనే నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను తీన్మార్ మల్లన్న. అందుకనే దానికి రుమా కొట్టినట్టుగా అర్థమవుతుంది. బట్ ఆయన మాత్రం బయటికి చెప్పడం మాత్రం పూణే మీటింగ్ వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్ళాను, నేను బీసీసీకి ఇన్ఫార్మ్ చేశాను అనేటువంటి విషయం అయితే చెప్తున్నారు. బట్ నాకు తెలిసి ఎంసీహెచ్ఆర్ లో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ లో కూడా తీన్మార్ మల్లన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన రాకపోవడం అనే విషయం పక్క పెడితే రీసెంట్ గా బీసీ కులగణన అంశం మీద
మన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మనం ఎందుకు చర్య తీసుకోకూడదని కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం కానీ దీపాదాస్ మున్షికి కానీ పిసిసికి కానీ చెప్పినట్టుగా సమాచారం ఉంది. బట్ మనం కనుక ఇట్లనే ఉపేక్షిస్తే భవిష్యత్తులో మరింత మంది పార్టీ లైన్ ధిక్కరించి మాట్లాడతారు. మనం రీసెంట్ గా 8 మంది సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు మల్లన్న మాట్లాడుతున్నాడు. ఇట్లా వరుసగా ఒకరికొకరు మాట్లాడుకుంటుంది. పార్టీ బలహీనం పడుతుంది. ఒక పల్సరగా మారే అవకాశం ఉంటుంది పార్టీ అనే విషయం మీద ఉంది. అందుకనే నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము దీని మీద అనుంది. అయితే ఎమ్మెల్సీ మల్లన్న మాత్రం వాదన ఉంది. ఇది ఖచ్చితంగా పిసిసి స్థాయిలో కాదు, ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుంది. నా మీద సస్పెండ్ వేయాలన్నా లేదంటే షోకస్ నోటుకి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఏఐసిసి స్థాయిలో ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అనేది ఆయన వాదనగా ఉంది. ఏదైనా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎంసీహెచ్ఆర్టీలో జరుగుతున్న ఈ కీలక సమావేశానికి మల్లన్న రాకపోవడం అనేది ఒక చర్చకైతే దారి తీస్తుంది. అంటే ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసులకి ఆయన స్పందించే అవకాశం ఉందా నిరంతరం? ఆయన ఖచ్చితంగా స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఏఐసిసికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతుందో అక్కడి నుంచి పార్టీ లైన్ ధిక్కరించినందుకు అక్కడి నుంచి లెటర్ రావడం కానీ నోటీసులు రావడం కానీ దానికి జవాబు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పిసిసి స్థాయిలో జరగాల్సింది ఏంటంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లేదంటే గత మాజీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్లకు వర్తిస్తుంది తప్ప నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, సిట్టింగ్ లో ఉన్నాను, నాలాంటి వ్యక్తికి పిసిసి స్థాయిలో నోటీసులు ఇవ్వడం అది నేను ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏం లేదంటూ కూడా ఆయన అనుచరులు చెప్తున్నటువంటి మాట. ఏదైనా కూడా ఏఐసిసికే నేను సమాధానం చెప్తాను అనేటువంటి విషయం. అయితే పార్టీలో మాత్రం ఒక లైన్ ఉంది. ఎందుకంటే ఆయన మీద కనుక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి వెళ్ళిపోతాడు, సొంతంగా బీసీ ఒక సపరేట్ ఒక పార్టీ పెట్టుకుంటారని ఒక చర్చ జరుగుతోంది. కనుక ఇదంతా ఏదైనా కూడా ఎంసీహెచ్ఆర్ జరుగుతున్నటువంటి దాంట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ రక్షణ గా మనం తీర్మానం మల్లన్న ఎందుకు రాలేదు, ఒకవేళ మల్లన్న వచ్చిన విషయం పక్క పెడితే ఓవరాల్ గా ఇట్లా పార్టీని లైన్ ధిక్కరించి మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మనం అంటే దాని దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు లేవనెత్తడం ఇదంతా ఓవరాల్ గా సిచ్యువేషన్ దారి తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ నరేందర్.